పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ అంటనున్నాయి అని చెప్పేసి అయితే ఇప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది. ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. కాకపోతే స్పెషల్గా ఆర్టిస్టుల కోసం ప్రభుత్వమే కొంత అమౌంట్ జారీ చేసిందని అంటున్నారు. సో ఇంత మేరకు వచ్చింది, ఆ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఖచ్చితంగా పిఠాపురంలో ఈసారి సంక్రాంతి సంబరాలు అంబరాన్ని ఉండబోతున్నాయి అనమాట. సో పండగ కన్నా ఇంకా ముందు నుంచే ఆ వాతావరణం నెలకొంది, ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి అనమాట. సో ఈసారి పవన్ కళ్యాణ్ గారు కూడా వాటిలో పార్టిసిపేట్ చేస్తారని తెలుస్తుంది. సో ఆయన దాదాపు 2 రోజులు 3 రోజులు కేటాయించడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఆయన కంప్లీట్గా సెలబ్రేషన్లో ఉంటే మళ్ళీ స్టేట్ నేను చేయలేదని అడుగుతారనమాట. సో అక్కడ వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేస్తూనే ఆయన వర్క్ కూడా ఆయన చేసుకుంటారనమాట. సో ఇప్పుడు చంద్రబాబు గారు కూడా వాళ్ళకు ఊరికి వెళ్ళి సంక్రాంతి చేసుకోవడం మనం చూస్తున్నాం. సో మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పండగకి ఇలా వస్తున్నారంటే మామూలుగా ఉండదన్నమాట అందరికీ కూడా. సో ఎందుకంటే వాళ్ళకు ఒక ఎమ్మెల్యే ఆయన, సో అంతకు మించి కూడా డిప్యూటీ సీఎం, అంతకు మించి చాలా మందికి అభిమాన హీరో ఆయన. సో ఆయన వస్తున్నారంటే అన్ని వర్గాల ప్రేక్షకులకి ప్రజలందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఆయన వచ్చి ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు, ఒక నిండు సభలో కూర్చున్నారంటే అందరికీ చూడముచ్చటగా ఉంటుంది. సో ఆయన ముందు ప్రదర్శించడానికి ఎంతోమంది ఆల్రెడీ ప్రాక్టీస్లు కూడా అవుతూ ఉన్నారు. కొన్ని సాంస్కృతిక కళాకారులు వాళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు అనమాట వాళ్ళ కళలతో. అయితే దీనికి కొంతమంది ఆర్టిస్టులు కూడా వస్తున్నారు. ఎందుకంటే ఏదన్నా వేడుకల్ని అలరించాలి, ఇంకా కొంత మెప్పించాలి అంటే కనుక ఈ డ్రామాలు, స్కిట్లు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు చేసే వాళ్ళని తీసుకురావాలన్నమాట. సో వాళ్ళందరికి గాను ప్రభుత్వం దాదాపు 4.5 లక్షల పైగానే ఖర్చు పెడుతుంది. అది ప్రభుత్వం తరఫున ఇస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే మరి డిప్యూటీ సీఎం గారు ఏదైనా వేడుకకు వెళ్తున్నారంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఏర్పాట్లకి కావాల్సిన కొంత అమౌంట్ని అయితే ప్రభుత్వం పెడుతుంది. సో కొంత అక్కడ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు ఇట్లా పెట్టుకుంటారు అనమాట. సో ఆ రకంగా ఇంత అమౌంట్ అయితే ఇస్తుంది. మరి ఇది ఎంతవరకు సరిపోతాయి, ఎంతమంది ఆర్టిస్టులు వస్తారని తెలియదు కానీ సో చాలా తక్కువ అమౌంట్ అని చెప్పుకోవాలి. బట్ ఏంటంటే ఇంతకన్నా ఎక్కువ ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి ఛాన్స్ లేదనమాట. సో సీఎం గారు వెళ్ళినా అంతే ఇస్తారు ఎవరన్నా అక్కడ ఉండే పరిసరాలకి. సో ఈ ప్రభుత్వం మనం అర్థం చేసుకోవచ్చు, దేనికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టట్లేదని అదొక మంచి సింబల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 లక్షలు 10 లక్షలు అనేది ఎవరు పెద్ద కౌంట్ తీసుకోరు. కానీ కొంతమంది ఏంటంటే కోట్లు ఖర్చు చేస్తారు. అంతకుముందు పాత ప్రభుత్వంలో అయితే కోట్లు ఖర్చు చేసేవాళ్ళు. ఏదన్నా ఈవెంట్ జగన్ గారు ఎక్కడ ఆయన అయితే ఏకంగా వెంకటేశ్వర స్వామి కూడా ఇంట్లో సెట్ చేయించుకున్నారు. సో దాన్ని చాలా మంది ట్రావెల్ చేశారనమాట. సో అలా కాకుండా ఇక్కడ ఏంటంటే సీఎం గారైనా డిప్యూటీ సీఎం గారైనా ఇంకెవరైనా మంత్రులైనా సరే వెళ్తున్నారు, అక్కడ వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నారు, ఈవెంట్లో ఉన్న వెళ్ళి ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. సో ఆ విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పిఠాపురం వస్తున్నారంటే సో సంబరాలు అంబరాన్ని అంటాం ఖచ్చితంగా. సో మరి ఆ విజువల్స్ కోసం అయితే ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ముందు నుంచి.